ఓపెన్ కల్చర్, బహిరంగ సంస్కృతి అన్నీ బయటకు చెప్పేస్తారు వాళ్ళు. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఏదైనా గేమ్లో నెగ్గారనుకోండి, వాళ్ళ గురించి ఇంటర్వ్యూ చేస్తే హూ ఈజ్ హీ అంటే హీ ఈజ్ మై 4th హస్బెండ్ అని చెప్పేస్తున్నాడు. 4వ మొగుట్ట. ఇప్పుడు 3 అయ్యారు, వీడు 4వ, వీడు ఎప్పుడు పోతాడో తెలియదు. పైగా వాడు కూడా ఏమంటాడంటే ఓకే ఓకే హీ ఈజ్ మై 6th వైఫ్ అంటాడు, సిగ్గు లేకపోతే సరే. ఆవిడ 4వ భర్త అని చెప్పింది, వీడు 6వ పెళ్ళామని చెప్పాడు. వీళ్ళు ఎంతమందిని మారుస్తారో తెలియదు మనకి. ఆ మాట చెప్పుకుందుకు సిగ్గుపడరండి. కానీ మన దగ్గర ఈ మధ్య నా సిగ్గులేని పరిస్థితి వచ్చేసింది. కానీ ఇదివరకు విడాకులు తీసుకున్నామని కానీ విడిపోయామని కానీ చెప్పడానికి చాలా ఇబ్బంది పడేవారు, చాలా ఇబ్బంది పడేవారు, మగాళ్ళు ఆడాళ్ళు కూడా. కారణాలు చెప్పవలసి వచ్చేది. అంచేత పాశ్చాత్యుల సంస్కృతి అరచేయి తెరిచినట్టుగా ఉంటుంది, మొత్తం ఓపెనే. అమెరికా, ఐరోపా దేశాల్లో అంతా తెరిచినట్టుగా ఉంటుంది. చైనాలో కానీ రష్యాలో కానీ ఇంకా కమ్యూనిజం కొన్ని దేశాల్లో ఇంకా మిగిలి ఉంది, చాలా చోట్ల పోయింది. కానీ ఎక్కడ ఏం జరుగుతుందో ఎక్కడికి బయటికి రాదండి. కమ్యూనిస్ట్ దేశాలదంతా గుప్పిడి మూసినట్టుగా ఉంటుంది సంస్కృతి, ఏం జరుగుతుందో తెలియదు. అంతా తెరిచి ఉండడము తప్పే, జీవితం మొత్తం మూసేయడము తప్పే.